సంతానలేమితో బాధపడుతున్నారా? 899 రూపాయలకే ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వివరాలకి సంప్రదించండి. హలో అండి, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ద్వారా చాలామంది కపుల్స్కి ప్రెగ్నెన్సీ వచ్చి వాళ్ళు హ్యాపీగా బేబీతో మా దగ్గరకు వస్తూ ఉంటారండి. బట్ చాలాసార్లు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకున్న ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా ఉంటారు. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో 100% ప్రెగ్నెన్సీ వచ్చే పాసిబిలిటీ అయితే ఉండదండి. సక్సెస్ రేట్ వయసుని బట్టి, వాళ్ళకున్న ప్రాబ్లమ్ని బట్టి, వాళ్ళ ఎగ్ అండ్ స్పర్మ్ క్వాలిటీని బట్టి మనకి మారుతూ ఉంటుంది. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ చేయించుకొని 2-3 అటెంప్ట్స్ చేసుకున్నాక కూడా ఫెయిల్ అయ్యాక నెక్స్ట్ ఏం చేయాలి? అసలు ఇంకా హోప్ లేదా? వీళ్ళకి అసలు ఇంకా పిల్లలు పుట్టరా? సో మల్టిపుల్ ఐవీఎఫ్ ఫెయిలియర్స్ అనేవి చూస్తూ ఉంటామండి. 2-3 అటెంప్ట్స్ వాళ్ళు ట్రై చేసి అక్కడ ప్రెగ్నెన్సీ రాక ఒపీనియన్ కోసం వస్తూ ఉంటారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దెర్ ఇస్ ఆల్వేస్ హోప్ అండి, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా మీరు ట్రై చేయొచ్చు. 2-3 అటెంప్ట్స్ ట్రై చేసాము, ఇన్ని అటెంప్ట్స్ ట్రై చేసిన తర్వాత ఇంకా అసలు హోపే లేదు అని ఆగిపోవాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్లీ హోప్ ఉంది, మళ్ళీ ట్రై చేయాలి. ఈసారి బెటర్గా మనం ఏం చేయగలము అనేది మనం చూసుకోవాలి. సో యూజువలీ ఇలా మా దగ్గరికి కపుల్స్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రీవియస్ రికార్డ్స్ మొత్తం మేము అన్ని డీటెయిల్స్ నోట్ చేసుకుంటాం. సో ఇంతకుముందు వాళ్ళకి అయిన ట్రీట్మెంట్లో వాళ్ళకి ఎటువంటి మెడికేషన్స్ వాడారు, ఎటువంటి ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారు, ఎంబ్రియో క్వాలిటీ ఎలా వచ్చింది, ఎగ్ క్వాలిటీలో ఇష్యూ ఉందా, స్పర్మ్ క్వాలిటీలో ఇష్యూ ఉందా, పొర ఎలా పెరుగుతుంది, వాళ్ళు ఏమైనా ఇంతకుముందు హిస్ట్రోస్కోపీ అంటే గర్భసంచిలో కెమెరా వేసి చూసే పద్ధతి ఏమైనా చేశారా, ఇవన్నీ డీటెయిల్స్ మేము నోట్ చేసుకుంటాం. సో ఇంతకుముందు ఏదన్నా మనకి ప్రాబ్లం అనేది అనిపిస్తే, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎగ్ క్వాలిటీలో ఇష్యూ కనిపిస్తుంది, లేకపోతే పొర సరిగ్గా రావట్లేదు అని తెలుస్తుంది, దానికి తగ్గట్టుగా మనం ఈసారి మన ప్రోటోకాల్ని మాడిఫై చేయడానికి ట్రై చేస్తాం. సో ఎగ్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్పి కొన్ని అడ్జువెంట్ మెడికేషన్స్ అనేవి 2-3 మంత్స్ వాడి మళ్ళీ ఇంకో సైకిల్ మనం ట్రై చేసుకోవచ్చు. అండ్ ఈ స్పర్మ్ క్వాలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ టైం మనం మైక్రోఫ్లూయిడిక్స్ లాంటివి మనం సజెస్ట్ చేయొచ్చు. సో ఇంతకుముందు ట్రాన్స్ఫర్స్లో ఎంబ్రియోస్ మనకి జెనెటిక్లీ నార్మలా కాదా అనేది టెస్ట్ చేసామా లేదా అనేది చూసుకుంటాము. టెస్టింగ్ కనుక ఇంతకుముందు జరగలేదు అన్నప్పుడు ఈసారి ఖచ్చితంగా టెస్ట్ చేసి జెనెటిక్లీ నార్మల్ ఎంబ్రియో సెలెక్ట్ చేసి మనం ట్రాన్స్ఫర్కి ప్రొసీడ్ అవుతాం. కొంతమందికి గర్భసంచి లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. సో హిస్ట్రోస్కోపీ కూడా చేస్తాము. సో మల్టిపుల్ టైమ్స్ మనము ఎంబ్రియోస్ పెట్టి కూడా ప్రెగ్నెన్సీ రాలేదు అన్నప్పుడు గర్భసంచి లోపల ఒకసారి కెమెరా వేసి చూసుకుంటే మంచిది. కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ని మనము సార్ట్అవుట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకుముందు 2-3 అటెంప్ట్స్ ఆఫ్ ఐవీఎఫ్ ఫెయిల్ అయినా కూడా మనం ఈసారి నెక్స్ట్ మనం చేసే ట్రీట్మెంట్లో ప్రోటోకాల్స్ని మాడిఫై చేయొచ్చు, డ్రగ్స్ని మాడిఫై చేయొచ్చు, మనం చేసే ప్రాసెస్ని మాడిఫై చేసుకొని మళ్ళీ మంచిగా ఎంబ్రియోస్ ఫామ్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవచ్చండి. దెర్ ఇస్ నో నీడ్ టు లూజ్ హోప్ కంప్లీట్లీ. ఎప్పుడైనా కూడా ఏదో ఒక దారి అనేది ఉంటుంది. ఒకవేళ మరీ అంత ప్రాబ్లమాటిక్ కండిషన్స్లో సరోగసీ అవసరమైతే అదైనా మీరు చేసుకోవచ్చు. బట్ మీ ఓన్ బేబీ మీకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో డోంట్ లూజ్ హోప్. మీ రికార్డ్స్ అన్నీ తీసుకొని వచ్చి మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదిస్తే మీకు వాట్ బెస్ట్ వీ కెన్ డూ అనేది మేము సజెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.